వెల్కమ్ టు నెల్లూరు లాగ్స్. ఈరోజు మన ఇంట్లో ఏదన్నా రొయ్యలు చాలా ఉండి అన్నీ చేసేసుకున్న తర్వాత ఒక 2-3 మిగిలిపోతాయి కదండి. మనం ఎప్పుడైనా ఎత్తి పెట్టుకుంటాం కదా, ఆ 2 రొయ్యలతో చక్కగా ఎగ్ మిక్స్ చేసుకొని ఏ విధంగా కూర చేసుకోవచ్చో చూపిస్తానండి. మెయిన్ ఇది క్లీనింగ్ కూడా ఏ విధంగా చేయాలి అని 2 రకాలుగా వీడియో తీసానండి. పెద్ద రొయ్యలు తెచ్చుకున్నప్పుడు చాలా ఫాస్ట్గా ఇంట్లోనే చేసేసుకోవచ్చండి. అంటే మనకి సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. వాళ్ళు సరిగ్గా చేశారా లేదా అనే డౌట్ కూడా పోద్దండి. ఈ విధంగా చాలా ఈజీగా దాన్ని రివర్స్లో తిప్పేసేసి మనం షెల్ అంతా కూడా తీస్తా రావాలండి. ఇక్కడ వాళ్ళు చెప్పిన విధంగా అయితే నేను నరం లాంటిది ఉంటుంది కదా, దాన్ని ఫుడ్ ఉంటుంది, దాన్ని తీసేటప్పుడైతే అక్కడైతే రాలేదు. ఇంకొక దాన్ని ట్రై చేస్తాను. ఆ నరంను అయితే ఖచ్చితంగా తీసేయచ్చండి. ఇట్లా ఎవరికైనా బిగినర్స్ ఉంటారు కదా, రొయ్యలు వలవడం రాని బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం నేను చేసి చూపిస్తున్నాను ఈ వీడియో. ఇంకా దీన్ని చూస్తాము, దీనికి కూడా ఏదన్నా ఉందో లేదో అని చెక్ చేస్తున్నానండి. ఈ విధంగా షెల్నంతా కూడా మనం రొయ్య నుంచి విడతీసేసుకోవాలి. చాలా ఈజీ అండి రొయ్యలు వలవడం, కానీ సన్నగా ఉండేటి అయితే వలవలేమండి. చాలా ఈజీగా ఒలిచేసుకోవచ్చు. ఇక్కడైతే ఘాటు పెడుతున్నాను. ఆమె చెప్పినట్టే రొయ్యలు ఒలిచే ఆమె చెప్పిందండి నాకు అలా చేయమని. ఇక్కడైతే ఆ నరం అయితే వచ్చేస్తుంది, అది ఖచ్చితంగా తీయండి. తీయకపోతే మళ్ళీ మనకి కొంచెం ప్రమాదం వస్తుంది. ప్రమాదం అంటే డేంజర్ అని కాదు, ఏదో అరగదు లేదా వాతము అని అంటుంటారు. అది నిజమో కాదో నాకైతే తెలీదు. ఇట్లా అయితే తీసేసి ఇంకా ఇవి 2 రొయ్యలే కదండి, వాటిని నేను చక్కగా కడిగేసేసుకొని ఇంకా ఈ పొక్కుని బయటపడేస్తాను. ఇంకా సన్న ముక్కలుగా కోసేసుకొని చాలా టేస్ట్గా ఉంటుందండి. నేను 1-2 ఎగ్స్తో కూర చేసుకుంటాను. నెంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తున్నానండి నేనైతే ఈ విధంగా. ఇట్లా పులుసులో కూడా వేసుకుంటాను, మునక్కాయ వంకాయ వేసి. ఇట్లా పెద్ద రొయ్యలు ఉడకవు అనే భ్రమ లేకుండా అప్పుడప్పుడు బ్యాచిలర్స్ అంటే రొయ్య తిన్న ఫీలింగ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎగ్ కర్రీగా కూడా రెడీ చేసేసుకోవచ్చు. ఇవన్నీ కూడా కుకింగ్ బిగినర్స్ ఎక్స్పెరిమెంట్గా చేసుకోవచ్చండి. ఇట్లా బాండీ పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసేస్తున్నాను. ఆయిల్ వేసేసిన తర్వాత మనం ఫస్ట్ ఎర్రగడ్డలు ఉంటాయి కదా, ఆ ఎర్రగడ్డల్ని బాగా వేపేసుకోవాలి. ఎర్రగడ్డలు కొంచెం పచ్చివాసన ఉన్నా కానీ మనం కూర సరిగ్గా ఉండదండి. ఇట్లా ఉల్లిపాయలన్నీ కూడా బాగా దోరగా వేయించేసుకోవాలి. కరివేపాకు వేస్తున్నాను. దీనికి పుదీనా కొత్తిమీర ఏం అవసరం లేదు. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయనండి. ఈ ఎర్రగడ్డలు బాగా మగ్గిపోవాలి. మగ్గిన వెంటనే మనం ఈ రొయ్యల్ని వేసేసుకోవచ్చు. చిన్న పీసెస్గా వేసుకున్నాం కదా. మీరు టిప్ అయితే మటుకు ఎర్రగడ్డలు ఖచ్చితంగా బాగా మగ్గాలండి, గుర్తుపెట్టుకోండి. మగ్గకుండా మీరు రొయ్యలు అవి వేసేస్తే ఈ కూరకి టేస్ట్ రాదండి. ఇప్పుడు ఈ రొయ్యలనైతే నేను వేసేస్తున్నాను. నేను పెద్ద రొయ్యలనైతే మాత్రమే ఇలా చేస్తాను, చిన్న రొయ్యల్ని చేయనండి. చేస్తే టేస్ట్ అయితే రావు. పెద్దగా ఉండేటి వరకు వేస్తేనే ఎప్పుడైనా సరే టేస్ట్ వస్తాయండి, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రొయ్యలు కలర్ కూడా మారిపోయాయి. ఇది పూర్తిగా నేను బిగినర్స్కి చూపిస్తున్నానండి, కుకింగ్ బిగినర్స్కి. కొంచెం నేను ఇది వేసేసాను, పసుపు వేసేసాను. పసుపు వేసేస్తే ఇప్పుడు మనం దాంట్లో అంటే ముందుగా వేసేస్తే కొంచెం ఉడకదు అనే ఫీలింగ్ అయితే ఉంటుంది. ఇంకా దీన్ని కూడా బాగా వేయించేసేసుకోవాలి, కాస్త వేగాలి. వేగిన తర్వాత ఇంకా మనం కొంచెం సాల్ట్, నెక్స్ట్ గరం మసాలా ఇవన్నీ వేసేసుకోవాలి. గరం మసాలా వేసినప్పుడు కూడా మనం సిమ్లోనే పెట్టుకొని చేయాలండి. ఇంకా మీకు బాగా ఆయిల్ పైకి తేలిపోతుంది. ఆయిల్ పైకి తేలుతుందంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇట్లా చిన్న టిప్స్తో మనం చాలా రకాలైన వంటలు తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను. తర్వాత
ఈ గరం మసాలా పౌడర్ వేస్తున్నాను. మీ ఇష్టం, చికెన్ మసాలా అయినా వేసుకోవచ్చు, మటన్ మసాలా అయినా వేసుకోవచ్చు అండి. కొంచెం కారం వేస్తున్నాను. ఎక్కువ కారం వేస్తే తినడానికి బాగుండదండి. అంటే నా దృష్టిలో ఎక్కువ కారం వేసేసుకొని కూర సరిగ్గా తినకుండా అలా ఉండకుండా నేను మా ఇంట్లో ఎప్పుడు కూడా తక్కువ కారమే వేస్తాను. మాకైతే ఎప్పటి నుంచో అలవాటు. మా అమ్మ కూడా అలాగే నేర్పించారు. కారం ఎక్కువ వేసేసుకొని ఆ కూర తినకుండా పక్కన పడేయడం అలా అయితే నాకైతే ఇష్టం ఉండదు. ఇట్లా కారాన్ని శుభ్రంగా వేయించేస్తున్నాను. ఇంకా ఇది కూడా కొంచెం అన్నిటికీ అంటే పట్టాలండి. అంటే ఈ రొయ్యలకి, నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయలకి అన్నిటికీ పట్టాలి. 2 ఎగ్స్ను వచ్చేసి నేను బీట్ చేసేసుకుంటున్నాను. బీట్ చేసేసుకొని వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు ఇంకొక టిప్ కూడా చెప్తున్నాను. బాస్మతి రైస్ని కొంచెం 1 గ్లాస్ కానీ మీరు ఇది కానీ చేసేసుకుంటే, బాయిల్ చేసేసుకొని వేసుకుంటే ఇంకా ఫ్రైడ్ రైస్ లాగా అయిపోతుందండి. చాలా టేస్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ కర్రీలోకి 2 ఎగ్స్ బీట్ చేసేసాను. ఇంకా అటు ఇటు టర్న్ చేసేస్తే ఈ రొయ్యలు, పెద్ద రొయ్యలు ఉడకవు అనే భయం లేకుండా మంచిగా ఒక సైడ్ డిష్ తయారైపోయిందండి. నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఒక 2 మినిట్స్ అలా మనం అటు ఇటు తిప్పుతూ ఉంటే మన రొయ్యలతో కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. అప్పుడప్పుడు ఇలా చేసుకోవడం వల్ల ఇది పప్పులోకైనా, సాంబార్లోకైనా, రసంలోకైనా, ఏదైనా పులుసులోకైనా కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక వెరైటీగా కూడా ఉంటుంది. నెక్స్ట్ స్నాక్స్ బాక్స్లోకి అయితే ఇంకా సూపర్గా ఉంటుందండి. నా వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మస్ట్ అండ్ షుడ్గా మీకు నచ్చద్ది. ఇప్పుడు పెద్ద పెద్ద వంటలు వండలేక మనం భయపడిపోకుండా ఇలా చిన్న చిన్న వంటల నుంచే మీరు స్టార్ట్ చేశారు అని అంటే కుకింగ్ అనేది మనకి ఇంప్రూవ్మెంట్ అవుతుందండి. నెక్స్ట్ వచ్చి ఎక్కడ ఎప్పుడు వేయాలి అనేది కూడా మనం చిన్న చిన్న వంటలు తయారు చేయడం వల్ల మనకు అలవాటు అవుతుందండి. మేమంతా కూడా చిన్న చిన్న వంటల నుంచి పెద్ద వంటలకి వచ్చిన వాళ్ళమే. ఏం భయపడబాకండి. ఎవరికైనా వంట అనేది రావాలి. వస్తేనే మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది వస్తుందండి. మెయిన్ ఆరోగ్యం బాగుంటేనే ఏదైనా బాగుంటుంది. అందుకని అందరు కూడా మ్యాక్సిమం ఇంట్లోనే తయారు చేసుకునేదానికి వంటలన్నీ కూడా ఇలా చిన్న చిన్న వంటలతో స్టార్ట్ చేసుకోండి. చాలా మంచిది. థ్యాంక్ యూ అండి.